హలో, నమస్తే నమస్తే. సో ఇప్పుడు మనం కాఫీ పెట్టబోతున్నాం. కాఫీ పెడుతున్నా వీడియో ఏంటి బ్రో అంటావా? పెడతా, నా ఇష్టం. వచ్చిన వాళ్ళు చూడండి, రాని వాళ్ళు కూడా చూడండి, చూసి నేర్చుకోండి. ఫస్ట్ ఏం చెయ్యాలో తెలుసా మీకు? కామెంట్ చేయండి, తెలిస్తే. నాకు చెప్పద్దు. కాఫీ పెట్టే విధానంలో ఫస్ట్ ఏం చెయ్యాలంటే గిన్నె పెట్టుకోవాలా, పాలు తెచ్చుకోవాలా, డిసైడ్ అవ్వండి. రెండు తప్ప, ఎందుకంటే స్టవ్ ఆన్ చేసుకోవాలి కాబట్టి. కొంతమంది ఉంటారు, స్టవ్ కాదు బ్రో, ఫస్ట్ గ్యాస్ ఆన్ చేసి అప్పుడు స్టవ్ ఆన్ చేసుకోమంటాడు. స్టార్ట్ చేద్దాం అయితే. ఫస్ట్ కింద గ్యాస్ ఆన్ చేసి గిన్నె తెచ్చుకొని, గిన్నె దొరికింది, గిన్నె పెట్టుకొని ఆన్ చేసి వెలుగుద్ది ఇది వేసుకొని ఇప్పుడు పాలు తెచ్చుకొని, ఎందుకు మళ్ళీ గ్యాస్ వేస్ట్. పాల కన్నా ముందు కప్స్ తీసుకొని, ఇద్దరికి కాబట్టి 2 glasses ఆఫ్ మిల్క్ తీసుకొని ఇంట్లో పోసుకోవాలి. ఇంట్లో పెట్టుకోవాలి ఫస్ట్. అరే మిల్క్ బాగానే ఉందా? చిన్న డౌట్ వచ్చిందంటే. ఈ 2 కప్పులేనా? ఒక కప్పుకి ఎన్ని స్పూన్స్ ఆఫ్ కాఫీ వెయ్యాలి? కాఫీ ముందు వేసుకోవాలా, తర్వాత వేసుకోవాలా? బోలో అప్పులో కొంచెం పాటలు ఎంజాయ్ చేయి. స్పూన్ తీసుకొని కొంచెం వేయించాలి. దగ్గర ఇలా వేసుకోవాలి. ఇలాగా అంతే. ఇంకా దీంతో మనకి పనిలే. ఇది కాదురా కాఫీ, ఇదిగోండి. కదా ఇప్పుడు స్పూన్స్. షుగర్ తక్కువ వేసుకోండి, వేసుకోకపోయినా పర్లే. షుగర్ ఎక్కువ తినద్దు. షుగర్ తినడం వల్ల బెనిఫిట్స్ ఉన్నాయి. మన నోటికి షుగర్ తినాలనిపిస్తుంది, కానీ తినకూడదు. షుగర్ తింటే మన బాడీలో లేదా మన ఆయుష్ తగ్గిపోద్ది. నెక్స్ట్ ఫేస్ మీద పింపుల్స్ అన్నీ వస్తాయి. ముఖం అంతా దరిద్రంగా తయారవుతుంది. అందుకని చెప్పి అవాయిడ్ షుగర్. కాఫీలో షుగర్ వేసుకోకపోయినా పర్లేదు, కానీ వేసుకుంటే కొంచెం టేస్ట్ ఉంటుంది. దాని బదులు పటికి బెల్లం వేసుకోవచ్చు, బెల్లం కూడా వేసుకోవచ్చు, మీ ఇష్టం. కానీ నేను కొంచెం షుగర్ వేసుకుంటా. ఏమనుకోకండి, ఇంత చెప్పే ఇదే తింటున్నాడు డాష్ అనుకోవద్దు.
లైట్ షుగర్ ఇక్కడ ఉంది, వేసుకుందాం. ఫస్ట్ మనం కాఫీ వేసుకున్నాం కాబట్టి దాన్ని కొంచెం మిక్స్ చేయాలి. స్మెల్ సూపర్. మనకు ఒక కాఫీ ప్యాకెట్ సరిపోలే, రెండోది కూడా వేసుకున్నాం. ఏం ఓకే, షుగర్ ఇదేనా, ఇంకేమనుందా? అంత వేసుకున్నాను అనుకుంటారా, చిన్న స్పూన్ చాలా మరీ అవద్దు. కాఫీ రెడీ. మీ కనుక వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బెల్ ఐకాన్ ఉంటుంది, నొక్కండి, మర్చిపోద్దు.